యా జితేందర్ గారు ఏం చెప్తారు? మొత్తానికి భూముల వివాదం 400 ఎకరాలు అమ్మాలని ప్రభుత్వం సంకల్పించింది. కాకపోతే అనుకున్నది ఒకటి, జరిగినది ఒకటి. చివరికి కోర్టుల దాకా కూడా ఈ వ్యవహారం వెళ్ళింది. కోర్టులు అయితే ప్రస్తుతానికి స్టే ఇచ్చినటువంటి సిచ్యువేషన్. ఏం చెప్తారు? హలో, వినబడుతుందండి? యా, క్లియర్ గా ఉంది. కంటిన్యూ ప్లీజ్. ఇది ప్రభుత్వం మీద దుష్ప్రచారం తప్ప ఇంకేమి లేదండి. ఈ భూమి ఆల్రెడీ సుప్రీంకోర్టు ప్రభుత్వంకి అనుకూలంగా ఇచ్చినటువంటి డిసిషన్. మరి ఈ డిసిషన్ లో ప్రభుత్వం చేయాల్సిన పని ఏంది? సుప్రీంకోర్టులో వచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారంగా ఆ భూమిని అనేది స్వాధీనం చేసుకొని మరి టీజీఐఐసికి ఒప్పచెప్పడం అనేది జరిగింది. అది సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా చేసినాం తప్ప ఇంకా వేరే విధంగా ఎక్కడుందండి? మరి ఈ భూమి అనేది నాడు మరి ఇది ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రైవేట్ సంస్థకు స్పోర్ట్స్ కోసం ఇవ్వడం జరిగింది. అది మరి ఆ రోజు మరి తీసుకొని ఇచ్చినప్పుడు ఎవరు కూడా అడగలేదు. ఆ రోజు మరి దీనికి మరి సపోర్ట్ గా కూడా ఎవరు చేయలేదు. మరి ఆ రోజు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2006లో దీన్ని రద్దు చేసి మరి ఇది ప్రభుత్వ భూమి, ప్రభుత్వకే చెందాలి, ఇది ప్రైవేట్ వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి అని చెప్పేసి మరి ఆయన రద్దు చేసినప్పుడు మరి ఆ ఉన్నటువంటి సంస్థ బిల్లిరావు అనే మరి వ్యక్తి మరి సుప్రీంకోర్టును మరి వెళ్ళినప్పుడు మరి అక్కడ ఆయన చేసిన దాన్ని మరి గట్టిగా మరి వ్యతిరేకించి వైఎస్ రాజశేఖర గారు చేసిన విషయం అందరికీ తెలిసిందే. మరి గడిచినటువంటి 10 సంవత్సరాల్లో మరి ఆ కేసు నీరుగార్చి ఎక్కడ కూడా పట్టించుకొని పాపానవ్వలేదు బీఆర్ఎస్ వాళ్ళు. మరి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మరి అక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఈ కేసుని మరి వేగవంతం చేసి మరి అందరు అడ్వకేట్లని మరి పెట్టి దీన్ని మరి ప్రభుత్వ పరంగా జడ్జిమెంట్ వచ్చే విషయంగా మరి చేసిండ్రు. మరి ఈ రోజు ప్రభుత్వ పరంగా వచ్చిన తర్వాత మరి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆ భూమిని తీసుకోవడం జరిగింది తప్ప మరి అది ఎక్కడ ఇబ్బంది జరిగింది? ఒక్క విషయం జితేందర్ గారు, ఒక్క విషయం క్లారిటీ ఇవ్వండి. అవి ఎక్కడ కూడా జితేందర్ గారు ఒక్క విషయం క్లారిటీ ఇవ్వాలి. పేరు పట్టించడం రాకూడదు, 6 గ్యారంటీలు అమలు కాకూడదు, ఒక దుష్ప్రచారం చేయడం కోసం తప్ప సుప్రీంకోర్టు ఆదేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పాటించింది. దాన్ని మరి ఉన్నటువంటి ఇంతకుముందు మరి ప్రభుత్వ పరంగా ఆ రోజు రద్దు చేసేసి చంద్రబాబు నాయుడు గారు రద్దు చేసిన దాన్ని మరి వేరే ఏరియాలో పక్కన ఉన్నటువంటి ఏరియాలో 397 ఎకరాలు కేటాయించారు. మరి అది యూనివర్సిటీ కూడా ఈ రోజు వరకు కూడా ఎస్సీయూ కూడా ఎప్పుడు కూడా సుప్రీంకోర్టులో నడుస్తున్నటువంటి కేసులో ఇంప్లీడ్ కూడా కాలేదు. మరి ఆ రోజు విద్యార్థులు కూడా అడగలేదు. మరి ఈ రోజు ఎందుకు ఇంతగనం మరి దుష్ప్రచారం చేసి దాన్ని ఇంతగనం ఎందుకు చేస్తారో అది అర్థం కాని వ్యవహారంగా. జితేందర్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? నా ఆడియో వినిపిస్తుందా జితేందర్ గారు? మరి ఇబ్బంది పాలు చేసడానికి కుట్రగా భావించడానికి మేము అనుకుంటున్నాం.